दत्त एक निरंजन एको नारायण परब्रह्मणे नमः भगवते वासुदेवाय नमः रामानंद गुरुभ्यो नमः अल्लम माता गुरुभ्यो नमः नरसानंद गुरुभ्यो नमः जगद्गुरु दत्तात्रेय नमः యొక్క భూమండలం మనం భూమి మీద నివాసిస్తున్నాం. భూలోకంలో నివాసిస్తున్నాం. మనకు భూమి ఆధారం. ఏదంటే ఏమన్నా చెయ్యి, నువ్వు తపస్సు చెయ్యి, ఉపవాసం చెయ్యి, ఏ వస్తువు అన్నా చెయ్యి, పుట్టకం పెరగడం సావడం కూడా భూమి మాకు ఆధారం. మనకే భూమి ఆధారం. మనకి వెళ్తురు, మనకు కనపడే భూమి, మనకి వెళ్తురు సూర్యుడే దీపం. భూమికి సూర్యుడే దీపం. అక్కడ ఎట్లుందో తెలియదు, ఇక్కడ ఉన్న వారికి అంతా కూడా సూర్యుడే దీపం. నక్షత్రాలే అలంకారం. ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం ఒక విగ్రహాన్ని, రాయి విగ్రహం పెడతాం. రాయి అయినా, బంగారైనా, ఎండి అయినా, నవరత్నాలైనా, మన్నైనా, ఉష్క అయినా, మట్టి అయినా, ఇవన్నీ కూడా రాయికి సంబంధించింది. భూమిని రాయి అంటారు. రాయి రాయికి సంబంధించింది. కొందరు అవివేకులు అంటే ఎటూ తెలియని వారు అనమాట. వాడు భూమినే పుడతాడు, భూమి అవనికి ఆధారం. భూమినే పుడతాడు, భూమినే పండుకుంటాడు, భూమినే పెరుగుతాడు, భూమినే పంటలు పండించుకుంటాడు, భూమిని ఆహారం తెచ్చుకుంటాడు, భూమిని ఆహారం తింటాడు, భూమిని ఉన్న నీళ్ళే తాగుతాడు. ఈ అంతరాయంగా గాలి తిరుగుతుంది, ఆ గాలిని ఆధారం పట్టుకొని పడుకుతుంటాడు. అది ఏమంటారంటే, గుడిలో ఉన్నది రాయి, ఎందుకు మొక్కాలి అంటాడు. ఆ రాయి మీదనే పంట పండింది. ప్రపంచము, చెట్లు, శ్యామలు, పండ్లు, ఫలారాలు, సర్వ ఆహారం అంతా కూడా భూమి మీదనే పండింది. అంటే రాయి మీదనే పండింది. ఇదంతా రాయి మీదనే పండింది. మనము అనాథులం అంటే ఆదులం కాదు, అనాథులం. జీవి అంటే అనాది. అనాథి అంటే మనకి వెనక ముందు ఏం ఆధారం లేదనమాట. అనాది అంటే ఎందుకు అనాది అంటే, జీవుడు ఎందుకు అనాది? భగవంతుడు సాక్షాత్కారం, భగవంతుడు శాశ్వతుడు, జీవుడు అనాది. ఎందుకు అనాది అంటే ఎన్నిటి మీదనో ఆధారపడి బతున్నాడు. దానికి గాలి కావాలి, మన్ను కావాలి, నీళ్లు కావాలి, శబ్దం, ఆకాశం కావాలి. ఇవన్నిటి మీద ఆధారపడి బతున్నాడు. పంచభూతాలలో భూమి ఒక భూతం. ఆ భూతమే బంగారు కూడా ఒక రాయే, వజ్రము ఒక రాయే, ఎటువంటిదైనా రాయే, మన్ను కూడా రాయే. అదే మట్టి మీద మనం అనేకమైన పంటలు పండించుకుంటున్నాం, తింటున్నాం. పండ్లు, ఫలాలు, చెట్లు, శ్యామలు, అడవి అంతా కూడా అదే. ఆ భూమి అనగా రాయనంగా ఒకటే, మన్ననంగా రాయనంగా ఒకటే. కొందరు ఏమంటారంటే ఎర్తులు అనమాట. ఎర్తులు అలా అవివేకులు కూడా. అవివేకులు అంటే వాడు ఏ దాని మీద పుట్టిండు, ఏ దాని మీద నిలబడ్డాడు, ఏ దాని మీద ఏ దాని ఆధారం మీద వాడు జీవిస్తున్నాడు, ఏ దాని మీద ఆధారం మీద జీవిస్తున్నాడు. అంత భూమి మీదే కదా. భూమి రాయి ఒకటే. రాయి అన్న భూమి అన్న ఒకటే, మన్నన్న భూమి అన్న ఒకటే. ఆ రాయి లోపట ఎన్ని వస్తువులు ఉన్నాయో, ఎన్ని ఒక రకరకాలుగా మణులు, మాణిక్యాలు, రవరత్నాలు, ఇంకా మరి ఆయుష్కాంతాలు, ఇక మనం ఎయిర్ ప్లాన్లు ఇవన్నీ లేపేటివి కూడా అది మట్టి లోపల తీసిందే. బాంబులు, రాకెట్లు, ఇవన్నీ కూడా మట్టిలోకి వెళ్ళి తీసినవి. వాళ్ళ ఎవరేమో జేబులోకి వెళ్ళి, ఎవడో పుట్టేటప్పుడు జేబులోకి వెళ్ళి వేసుకొచ్చినోడు ఎవడు లేడు. వాడు తల్లి కడుపు పుట్టేటప్పుడు ఏదైనా ఒక ఖజానం తీసుకొని వచ్చిండా లేదు, బంగారు తీసుకొని వచ్చిండా లేదు, మన్ను తీసుకొని వచ్చిండా లేదు, ఏం లేదు. అంటే జీవుడు అనాది అంటే ఒకవేళ పాము ముట్టినా కూడా చచ్చిపోతాడు. అనాది అంటే దీనికి ఆధారం తక్కువ. అనాది అంటే పాము ముట్టినా కూడా చచ్చిపోతాడు. ఒకటి.